బాధితులు విశాఖ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో కంబోడియా బాధితులు విశాఖకు వచ్చారు. వారికి సిపి రవిశంకర్ అయ్యనార్ స్వాగతం పలికారు. వీరు కంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. కంబోడియా బాధితులు విశాఖకు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో కంబోడియా బాధితులు విశాఖకు వచ్చారు. వారికి సిపి రవిశంకర్ అయ్యనార్ స్వాగతం పలికారు. వీరు కంబోడియాలో సైబర్ మోసానికి గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయిసుధ. ఏదైతే ఇటీవల సైబర్ మోసాలు రాష్ట్రంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి చుట్టుపక్కల ప్రాంతాలు చెందిన దాదాపు 150 మంది యువతి యువకులు పెద్ద ఎత్తున సైబర్ మోసానికి గురైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఉద్యోగాల పేరుతోటి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల చెరలో వీళ్ళు బందీలు అయ్యారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కాంబోడియాలో ఉద్యోగాల కోసం అని చెప్పి వీళ్ళు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒకసారిగా ఆ కాంబోడియా దేశస్తులకు చిక్కున్న పరిస్థితి. ఒక్కొక్కరు కూడా 75,000 రూపాయలు డబ్బులు కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది. అయితే కాంబోడియాలో గత కొద్ది రోజులుగా అక్కడ చాలా మోసానికి గురయ్యి వాళ్ళ చెరలో బందీలుగా ఉంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని రావడంతోనే అసలు ఈ వ్యవహారం ఈ ఉదంతం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీంతోనే పూర్తిగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక వారం రోజుల క్రితం దీనికి సంబంధించి మీడియా కూడా వెల్లడించడం జరిగింది. సైబర్ మోసాలలో గురయ్యి మన రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది యువతి యువకులు మోసానికి గురై కాంబోడియాలో చిక్కున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కాంబోడియా పేరుతోటి విజయాన్ని కూడా సాధించినట్టుగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఇది పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎంబసీ చొరవతోటి వాళ్ళందరినీ కూడా విడిపించుకు రావడం జరిగింది. ప్రస్తుతానికైతే 150 మంది ఉన్నట్టుగా తెలిసింది. వీరిలో 58 మంది కొద్దిసేపటి క్రితమే విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడాను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ సాదర స్వాగతం పలికినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా సింగపూర్ నుంచి ఢిల్లీ నుంచి వైజాగ్ ఎయిర్ ఇండియా విమానంలో కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరూ కూడా విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా చాలా ఆన్లైన్ మోసాలు. ఎప్పటికప్పుడు పోలీసులు ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఆన్లైన్ మోసాలకు గురి కావచ్చని హెచ్చరిస్తున్నప్పుడు కూడాను యువతి యువకులు పెద్ద ఎత్తున ఈ వ్యవహారాలన్నింటిలోనూ కూడా తలదూరుస్తూ ఉద్యోగాల కోసం ప్రధానంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువతి యువకులందరూ కూడా ఈ రకమైనటువంటి మోసాల్లో బలైపోతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ విశాఖకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి 150 మంది యువకులు ఉన్నట్టుగా కూడా స్పష్టంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి సమాచారం ఇవ్వడంతో ఇదంతా కూడా పూర్తిగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం పోలీస్ వ్యవస్థ పట్ల ఆ యువతి యువకులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వితిన్ టైంలోనే వాళ్ళు చెప్పినట్టుగానే తమ అందరినీ కూడా బయటికి చెర నుంచి విడిపించుకు రావడం జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సాయిసుధ. కిరణ్, అయితే సైబర్ మోసానికి గురైన బాధితులు తిరిగి వారి ప్రాంతానికి చేరడంపై ఏమంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే తాము తప్పు చేశామని చెప్పి ఇంకెప్పుడు కూడా జీవితంలో ఎలాంటి మోసాలకు గురి కాబోమని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే ఒక్కొక్కళ్ళ నుంచి 75,000 రూపాయలు ఆన్లైన్ లో వాళ్ళు పేమెంట్ చేశామని చెప్పి కూడాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనతో చెప్పడం జరుగుతుంది. తమకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఎంతో ఆశతోటి మేము అందరం అక్కడికి వెళ్ళామని చెప్పి. అయితే వీటన్నిటికీ మూలము ప్రధానంగా ఏంటంటే విశాఖపట్నం సంబంధించిన గాజువాక ప్రాంతంలో ఈ విదేశాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ చేర్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక సంస్థ ఒకటి రన్ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన వ్యక్తికే తాము డబ్బులన్నీ కూడా చెల్లించామని చెప్పడం జరిగింది. అతన్ని క్షుణ్ణంగా పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని పూర్తిస్థాయిలో విచారించిన నేపథ్యంలో తనకు ఈ విషయాలు ఏవి తెలియవని చెప్పి అయితే కాంబోడియా దేశానికి అయితే మాత్రం తాను పంపిస్తున్న మాట వాస్తవని చెప్పి పాస్పోర్ట్ వీసాలు అవన్నీ ఏర్పాటు చేయడం వరకే తనకు తెలుసునని చెప్పి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉద్యోగాలు అసలు నిజంగా ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళ చేత ఇంకేమైనా వెట్టి చాకిరి లాంటివి ఏమైనా చేయిస్తారా అని అనుసరిస్తే తనకు తెలియదని చెప్పి
పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే అతని దగ్గర నుంచి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డుల ఆధారంగా ఎంతమంది వెళ్లారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారని చెప్పి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన చేసి మొత్తం సెర్చ్ చేసిన నేపథ్యంలో ఈ పూర్తిస్థాయి ఉదంతం వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే 58 మందిని తీసుకురావడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా తీసుకొస్తారు, ఈ రోజు రేపట్లోగా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇండియన్ ఎంబసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులకు పూర్తిగా సహకారం అందించిన నేపథ్యంలోనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు సాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.